ఓం నమో వెంకటేశాయ. మజ్జతాం నౌకాయన సజ్జనానందాయన గోవింద గోవింద. శృతిహితబహునామా శ్రావణీయోరుసామా శ్రయణమహితధామా సంశ్రితస్వచ్ఛసామా శ్రితబహుగుణవామాలంకృతస్వాంగసీమా అవతు శుభదధియామా నిత్యమానందభూమా అని భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దింగతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీగురుభ్యో నమః. అదితి దేవమాత పరమాత్మ సాక్షాత్కరించేసరికి చాలా సంతోషంతో ఆయన్ని మాటలు కూడదీసుకుని మరి స్తుతి చేసింది. స్తుతి చేయటంలోనే తన మనసులో ఉండేటువంటి భావాలన్నిటినీ చెప్పేసింది. స్తుతి వాక్యాలు తక్కువగా ఉండేటట్లు చూసింది, కానీ భావం మాత్రం బలంగా కన్వే అయ్యేటట్టే చూసింది. ఆ స్తుతి విన్న శ్రీమన్ మహావిష్ణువు చాలా సంతోషించి చల్లని చూపులతో ఆవిడ్ని చూసి ఆవిడతో ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ. దేవమాతర్భవత్యామే విజ్ఞాతం చిరకాంక్షితం యత్ సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః అని ప్రారంభించి, దేవమాత, ఓ దేవతలకు తల్లి, దేవతలకు తల్లివే అంటే దాదాపుగా అందరికీ తల్లివే నువ్వు. భవత్యా నీ మనసులో ఏముంది అనే విషయం మే విజ్ఞాతం నాకు తెలిసిందమ్మా. చిరకాంక్షితం, నీ మనసులో గూడు కట్టుకుని ఉన్న బాధ అది. ఆ బాధ నాకేంటో తెలిసింది. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఇంద్రుడు సింహాసనం నుంచి బయటకు వచ్చాడు అని 2-3 రోజుల్లో చెప్పుకోవటం కాదు, ఎప్పుడో సింహాసనం తల్లకిందులైంది. ఇంద్రుడు పారిపోవలసి వచ్చింది, దాక్కోవలసి వచ్చింది. తర్వాత బలిచక్రవర్తి గారు సుమారుగా 100 అశ్వమేధాలు చేశాడు. అశ్వమేధాలు చేశాడు అంటే ఒక్కొక్క అశ్వమేధానికి సుమారుగా 2 ఏళ్ళు సమయం తీసుకున్న 200 ఏళ్ళు పైచిలుకు కాలం గడిచింది. 200 ఏళ్లుగా ఆవిడ అయ్యో నా పిల్లలు ఎక్కడున్నారు అని కనిపించక తల్లడిల్లిపోతోంది. అందువల్ల నీ మనసులో ఉండే గూడు కట్టుకున్న బాధ, నీ మనసులో ఉండే కోరిక, చాలా కాలం పాటుగా నిన్ను వేధిస్తున్నటువంటి కోరిక నాకు తెలిసిందమ్మా. ఏంటి అంటే యత్ సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః. నీ పిల్లల దాయాదులు నీ పిల్లల్ని వాళ్ళ స్థానాల నుంచి తోసేశారు. తోసేసి నీ పిల్లల సంపదలన్నిటినీ కొల్లగొట్టేసి నీ పిల్లల స్థానాల్లో వాళ్ళు కూర్చుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నీ కోరికంతా నీ స్వంత వ్యవహారం కాదు, నీ పిల్లల గురించే, నీ ఆలోచన అంతా వాళ్ళ గురించే, నీ బాధ అంతా వాళ్ళ గురించే అని నాకు అర్థమైపోయిందమ్మా. ఒక తల్లిగా నువ్వు పడుతున్న బాధ ఏంటో నాకు తెలుస్తోందమ్మా అన్నాడు.
దేవమాతర్భవత్యామే విజ్ఞాతం చిరకాంక్షితం యత్ సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః. తాన్ వినిర్జిత్య సమరే దుర్మదాన్ అసురర్షభాన్ ప్రతిలబ్ధ జయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుం. నీ ముందు ఇప్పుడున్నటువంటి ఒకే ఒక దారి, నీ మనసులో నీకున్న ఒకే ఒక దారి, రాక్షసుల్ని నా పిల్లలు గెలవాలి. తాన్ వినిర్జిత్య, కావాలంటే సమరే మళ్ళీ యుద్ధం మొదలైనా పర్వాలేదు, యుద్ధంలో నా పిల్లలు రాక్షసుల్ని గెలవాలి. దుర్మదాన్ అసురర్షభాన్, వాళ్ళు దురహంకారంతో కొట్టుమిట్లాడుతున్నారు, వాళ్ళు చాలా శ్రేష్ఠులు, పరాక్రమంలో కానీ లేదా మరొక వ్యవహారంలో కానీ వాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళని యుద్ధంలో నా పిల్లలు గెలవాలి. గెలిచి ప్రతిలబ్ధ జయశ్రీభిః, యుద్ధంలో గెలిచి మళ్ళీ కీర్తిని, మళ్ళీ రాజ్యాన్ని, మళ్ళీ సంపదలని పొంది వాళ్ళు సుఖంగా స్వస్థానంలో ఉండాలి. అప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలి. ప్రతిలబ్ధ జయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుం, అప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నావు. పిల్లల దగ్గర ఉండాలి. ఎప్పుడైనా పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లలందరూ వాళ్ళ స్థానాల్లో ఉంటే, ఓహో మా అబ్బాయి ఇంద్రుడు, మా అబ్బాయి అగ్ని, మా అబ్బాయి వరుణుడు అన్నట్లుగా అందరినీ చూసుకోవాలి అని అనుకుంటున్నావు. తాన్ వినిర్జిత్య సమరే దుర్మదాన్ అసురర్షభాన్ ప్రతిలబ్ధ జయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుం. కానీ అమ్మా, నువ్వు తల్లివి కదా, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే, యుద్ధంలో నీ పిల్లలు నీ సవితి పిల్లల్ని కొట్టేశారని అనుకుంటే ఇంద్రజ్యేష్ఠైస్వతనయైః హతానాం యుధి విద్విషాం స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాః. ఇది నీకు ఇష్టమేనా? చూడు. ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైః, నీ పిల్లలలో ఇంద్రుడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. ఆ ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని నీ పిల్లలందరూ యుద్ధం చేస్తే, యుద్ధం అంటూ జరిగితే, ఒకవేళ అనుకుందాము నీ పిల్లవాడే లేదా నీ పిల్లలే గెలుపు బాటలో ఉన్నారు అని అనుకుందాము. అంటే ఏమవుతుంది? యుధి విద్విషాం, శత్రువులు తలకాయలు లేచిపోతాయి కదా. శత్రువులు అంటే ఎవరు? నీ సవితి పిల్లలు, నీ చెల్లెల పిల్లలే కదా, నీ సోదరి పిల్లలే కదా. నీ సోదరి పిల్లల తలకాయలు లేచిపోతే వాళ్ళ భార్యలు కూర్చుని ఎడవరా? స్త్రియో రుదంతీరాసాద్య. ఒకవేళ వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అంటే నీకు కోడళ్ళ వరుస అయినటువంటి నీ చెల్లెల పిల్లల భార్యలు ఏడుస్తూ కూర్చుంటే, రుదంతి ద్రష్టుమిచ్ఛసి, వాళ్ళని చూసి నువ్వు సంతోషపడతావా? వాళ్ళని చూసి నువ్వు కూడా బాధపడవా? నువ్వు వాళ్ళని చూసి బాధపడతావు కదా. కాబట్టి నువ్వు నా పిల్లలు గెలవాలి అని అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ అది యుద్ధంలో అయితే ఈ ప్రమాదం ఉంది అనేదాన్ని గమనించావా? ఇంద్రజ్యేష్ఠైస్వతనయైర్హతానాం యుధి విద్విషాం స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖిత. ఒకవేళ కనుక ఈ పని జరిగితే, నీ పిల్లలు రాక్షసుల తలకాయలను తీసేస్తే వాళ్ళ భార్యలు కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వు అంతకంటే ఎక్కువ దుఃఖపడతావమ్మా. నీ గురించి నాకు తెలుసు. ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృత యశశ్రియ నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి. నీ మనసులో ఉండే కోరిక ఇంతవరకే. ఆత్మజాన్, నీ పిల్లలు సుసమృద్ధాన్, మళ్ళీ వాళ్ళ సమృద్ధులతో, ప్రత్యాహృత యశశ్రియ, వాళ్ళ సంపదలు వాళ్ళ కీర్తి మళ్ళీ తిరిగి వస్తే, వాళ్ళు మళ్ళీ నాకపృష్ఠం అధిష్ఠాయ, స్వర్గంలో వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే, క్రీడత హాయిగా విలాసంగా వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటే, త్వం ద్రష్టుమిచ్ఛసి, వాళ్ళని చూడాలని అనుకుంటున్నావు. నువ్వు ఎంత మంచి తల్లివి అంటే, నీ పిల్లలు సుఖంగా ఉంటే చూడాలని అనుకుంటున్నావు. అంతే తప్ప నీ సోదరి పిల్లలు ఇబ్బంది పడితేనో, వాళ్ళ తలకాయలు లేచిపోతేనో, వాళ్ళ భార్యలు కూర్చుని ఏడుస్తేనో కూర్చుని చూడాలనుకోవట్లేదు. నీకల్లా నీ ముందున్న సమస్యల్లా నీ పిల్లలు సుఖంగా లేరు అనే, నీ కోరికల్లా నీ పిల్లలు సుఖంగా ఉండాలి అనే, అంతవరకే ఉంది. కాబట్టి దానికి యుద్ధం అనేది సరి అయిన సమాధానం కాదు. ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృత యశశ్రియ నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే యుద్ధం చేయొచ్చు కదా అనే మాట కూడా ఇప్పుడు రాదమ్మా. ఎందుకు రాదంటే, ప్రాయోధునాతే సురయూథనాథా
అపారణీయా ఇతి దేవి మే మతిః యత్తేనుకూలేశ్వర విప్రగుప్తాః న విక్రమస్తత్ర సుఖం దదాతి. నీ పిల్లలు వాళ్ళు యుద్ధానికి వెళితే జయాపజయాలను నిర్ణయించటం ఎవరి వల్ల కాదు. ప్రాయ సుమారుగా నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే, అధునా ఇప్పుడు తే అసుర యూథనాథాః, ఆ రాక్షసుల సైన్యం కానీ ఆ రాక్షసుల సేనా నాయకులు కానీ ఆ నాయకులకు నాయకుడైనటువంటి బలిచక్రవర్తి కానీ ఎవ్వరూ కూడా అపారణీయా, యుద్ధంలో గెలిచే ఓడిపోయే పరిస్థితులలో లేరు. ఇది దేవి మే మతిః, దేవి తెలివైనదానా, నా అభిప్రాయం ఇది. రాక్షసులలో ఎవరు ఇప్పుడు తక్కువగా లేరు. వాళ్ళ తలకాయలు నీ పిల్లవాడు వెళ్ళి తీసేస్తాడు అనేటువంటి సౌకర్యం కూడా ఏమీ లేదు. అంత తొందరగా ఏమీ యుద్ధం తెమిలిపోదు. వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. అపారణీయా ఇది దేవి మే మతిః. ఎందుకంటే యత్ తే అనుకూల ఈశ్వర విప్రగుప్తాః, వాళ్ళకి నాయక బలం గట్టిగా ఉంది. అనుకూల ఈశ్వర, అనుకూల ఈశ్వర, వాళ్ళ నాయకుడైనటువంటి బలిచక్రవర్తి అందరికీ అనుకూలంగా ఉన్నాడు, అందరినీ కలుపుకుని పోతున్నాడు, మంచి బాసు తాలూకు లక్షణాలను చూపిస్తున్నాడు. దాన్ని మించి వాళ్ళకి గురువైనటువంటి శుక్రాచార్యుడు, గురువులైనటువంటి భృగువంశజులైన బ్రాహ్మలు వాళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారు, చాలా అనుగ్రహ బుద్ధితో ఉన్నారు. కాబట్టి అనుకూల విప్రగుప్తాః, నాయకుడు అనుకూలంగా ఉన్నాడు, మార్గదర్శకుడు గురువు అనుకూలంగా ఉన్నాడు, వీళ్ళిద్దరూ బలంగా ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క రక్షణలో వాళ్ళ సైన్యం ఉంది. అది వాళ్ళ పరిస్థితి. అనుకూల ఈశ్వర విప్రగుప్తాః. ఇది కాక వాళ్ళకి కాలం కలిసి వచ్చింది. అనుకూల ఈశ్వర, ఈశ్వర అంటే అందరికీ ఈశ్వరుడైనటువంటి కాలం, అది చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకే కాదు, వాళ్ళ గురువులకు కూడా కాలం కలిసి వచ్చింది. ఎంత చక్కగా కలిసి వచ్చిందంటే, వాళ్ళు తపస్సు చేసుకుని తపస్సునంతా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మాట వినటానికి రాక్షసులందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు, ఎదిరించటం లేదు. మామూలుగా రాక్షసులు గురువుల్ని ఎదిరించి వాళ్ళ శాపాలకు గురి కావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదేమీ జరగటం లేదు, అంతా సాఫీగా సాగిపోతోంది. కాలం రాక్షసులకు కలిసి వచ్చింది. కాలం రాక్షసుల గురువులైనటువంటి శుక్రాచార్యుడు మొదలైన వాళ్ళకు కూడా కలిసి వచ్చింది. దాంతో ఈ కాలం కలిసి వచ్చిన శుక్రాచార్యుడు, కాలం కలిసి వచ్చిన రాక్షసులు ఈ సేనల్ని కాపాడుతూ ఉంటే సేనలన్నీ సురక్షితంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఎత్తే అనుకూల ఈశ్వర విప్రగుప్తాః. అందువల్ల న విక్రమస్తత్ర సుఖం దదాతి. అక్కడ రాక్షసుల విషయంలో ప్రస్తుతానికి పరాక్రమం అనేది సుఖాన్ని ఇవ్వదు. నువ్వు అనుకున్నట్లుగా మొత్తం ఇంద్రుడు వెళ్ళి అందరి తలకాయలు తీసేయలేడు. ఏమో ఏ దేవుడి తలకాయ ఎగిరిపోతుందో కూడా తెలియదు. అమృతం తాగారు, అది వేరే ఇష్యూ. కానీ రాక్షసుల పరాక్రమం ముందు ఇప్పటికీ దేవతలు నిలవలేకపోవచ్చు, రాక్షసుల్ని దేవతలు గెలవలేకపోవచ్చు. ఇది కూడా జరగవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పరాక్రమము, యుద్ధము అనే మాటలు మనం మాట్లాడకూడదమ్మా. నష్టం ఎటువైపైనా అయిపోవచ్చు, నష్టం ఎటువైపైనా జరగచ్చు. నష్టం రాక్షసులకి జరిగినా నువ్వే బాధపడతావు, దేవతలకు జరిగిందనే కదా బాధపడుతున్నావు. కాబట్టి రెండు వైపులా బాధ నీకే ఉంటుంది. కాబట్టి మనకి యుద్ధము, ఈ గోలలు వద్దు అని చెప్పాడు. ప్రాయోధునా తే సురయూధనాథాః అపారణీయాః ఇతి దేవి మే మతిః యత్తేనుకూలేశ్వర విప్రగుప్తాః న విక్రమస్తత్ర సుఖం దదాతి అని. మరి ఎందుకయ్యా ఈ ప్రత్యక్షమైంది ఈ మాట చెప్పడానికా? పరాక్రమం పనికిరాదు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, శాంతి కపోతాలను ఎగరేసుకుందామని చెప్పడానికా వచ్చావు నువ్వు? దానికోసమైనా నేను ఇంత కష్టపడి వ్రతం చేసుకున్నాను అంటే కాదమ్మా. అథాప్యుపాయో మమ దేవి చింత్య సంతోషితస్య వ్రతచర్యయాతే మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. అథాపి ప్రస్తుతానికి యుద్ధం అనేది పనికి రాకపోయినా సరే, నీ పిల్లల్ని మళ్ళీ స్వస్థానంలో కూర్చోబెట్టుకోవటానికి ఏదో ఒక ఉపాయాన్ని నేను కూడా ఆలోచిస్తాను. అథాప్యుపాయ మమ దేవి చింత్య. నువ్వు ఆలోచించొద్దు, నేనే ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తాను అంటే సంతోషితస్య వ్రతచర్యయాతే. నువ్వు వ్రతం చేసి నన్ను సంతోషపెట్టావు కదా, నేను సంతోషపడితే నీ తరపున నేను ఆలోచించాలి కదా, కాబట్టి ఆలోచిస్తాను. సంతోషితస్య వ్రతచర్యయాతే.
నువ్వు అన్నావు కదా ఈ శాంతి వాక్యాలు పలకటానికైనా నువ్వు సాక్షాత్కరించింది అని. కాదు 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 కాదు. మమార్చనం నార్హతి గంతుమన్యథ. నన్ను ఎవరైనా సరే పూజించుకున్నా, నన్ను ఎవరైనా సంతోషపెట్టినా సరే దాని ఫలితం రాకుండా పోనే పోదు. నేను వచ్చి శాంతి వచనాలు ఏం పలకను. నేను వచ్చి ఇప్పుడేం పని జరగదు, పని చూసుకో, సారీ అని చెప్పి ఊరుకోను. నేను అలాంటి వాడిని కాను. నేను మమార్చనం నార్హతి గంతుమన్యథ. అర్థం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ మమార్చనం నార్హతి గంతుమన్యథ. ఎందుకంటే శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. ఎవరెవరు ఏ కోరికతో, ఏ కోరిక మీద శ్రద్ధతో ఆయా అర్చనలు చేస్తారో ఆయా కోరికని తీర్చడానికి నేను ఖచ్చితంగా వస్తాను. ఫలహేతుకత్వాత్. నేను ఆ ఫలితాన్ని అందించడానికే, ఆ ఫలితానికి హేతు అవ్వటానికే ముందుకొస్తాను. ఆ ఫలితాన్ని ఇవ్వటానికే నేను ముందుకొస్తాను. కాకపోతే నేను చేశాను తీరలేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఒక విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రద్ధానురూపం మమార్చనం. ఏ శ్రద్ధతో వాళ్ళు నా అర్చన చేశారో దానికి తగ్గట్లుగా శ్రద్ధ యొక్క తారతమ్యాలను బట్టి ఫలితాల తారతమ్యాలను నేను చూసుకోవాలి కదా. అందులో ఏమైనా తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళ శ్రద్ధలలో తేడా ఉంటే ఉండవచ్చు, కానీ నా అర్చనం మాత్రం వ్యర్థమైతే కాదు. ఇప్పుడు కూడా నీ సాత్వికమైనటువంటి శ్రద్ధకి మెచ్చి నేను అవతరించాను, ఇప్పుడు ఆవిర్భవించాను, నీ ఎదురుకుండా, నీ కళ్ళకి ఎదురుకుండా నేను వచ్చేసాను. కానీ ఆ సాత్వికతకు తగ్గట్లుగా నిన్ను బాధ పెట్టకుండా, రాక్షసుల్ని బాధ పెట్టకుండా, ఇంద్రుడు మొదలైన వాళ్ళని స్వస్థానాలని చేర్చటానికి నేనేదో ఒక ఉపాయం ఆలోచించి తీరుతాను. అథాప్యుపాయో మమ దేవి చింత్య సంతోషితస్య వ్రతచర్యయాతే మమార్చనం నార్హతి గంతుమన్యథ శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్ అని అన్నాడు. సరే, ఇప్పుడు ఏం చేస్తావు, ఆలోచించి నాకు చెప్పు అంటే స్వామి చక్కగా చెప్పాడు. త్వయార్చితశ్చాహమపత్య గుప్తయే పయోవ్రతేన అనుగుణం సమీడితః స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః అని చెప్పాడు. అమ్మా, నువ్వు ఎందుకు నన్ను పూజించావు? త్వయా అర్చితశ్చాహం. నువ్వు నన్ను పూజించావు కదా, ఎందుకు పూజించావు? అపత్య గుప్తయే. నీ పిల్లల్ని కాపాడుకోవటానికి నన్ను పూజించావు. ఏమన్నావు? నా పిల్లల్ని కాపాడు స్వామి అని కోరుకున్నావు. ఆ కోరికతో నన్ను పూజించావు. పయోవ్రతేన, దానికోసం 12 రోజుల పాటు పాలు తప్ప వేరే ఆహారాన్ని స్వీకరించలేదు. మీ భర్త గారు కశ్యప ప్రజాపతి గారు చెప్పిన నియమాలన్నిటినీ పాటించావు. ఆయన చెప్పిన నియమాల కంటే ఎక్కువ స్థాయి నియమాలనే పాటించావు. ఆయన ఇందులో నియమం ఉంది అంటే ఆయన చెప్పిన దానికంటే యమ నియమాలను గట్టిగా చేసి ఇంకా పైకి వెళ్ళి ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని, బుద్ధిని, ధారణని, ధ్యానాన్ని అన్నిటినీ కలగలిపి కొట్టేశావు. సో పయోవ్రతేన అనుగుణం సమేడితః. ఏ స్పిరిట్లో ఈ పయోవ్రతాన్ని ఆయన పరిచయం చేశారో ఆ స్ఫూర్తిని గట్టిగా అందుకుని దానిలో ఉండేటువంటి యోగ సాధనా రహస్యాలను చక్కగా అర్థం చేసుకుని ఆ రీతిలో నన్ను స్తుతి చేసి, ఆ రీతిలో నన్ను భావన చేసి, ధ్యానం చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేశావు. ఎందుకు చేశావు? పిల్లల్ని కాపాడాలి అనే కోరికతో చేశావు. సరే, ఇప్పుడు పిల్లలు అన్నావు కదా, ఒక పని చేస్తాను. స్వాంశేన పుత్రత్వం ఉపేత్య తే సుతాన్ గోప్తాస్మి. నేను కూడా నీ పిల్లవాడిగా పుట్టేస్తాను. నేను కూడా నా అంశతో నీకు పిల్లవాడిగా పుట్టి నా సోదరుల్ని నేను కాపాడుకుంటాను. స్వాంశేన పుత్రత్వం ఉపేత్య తే సుతాన్ గోప్తాస్మి. ఈ పని చేస్తాను. ఇది నాకున్న ఆలోచన. దీనికి కేవలం నీ వ్రతం అనేది సరిపోదు. ఒట్టి నువ్వు చేసిన పయోవ్రతానికి నీకు పిల్లవాడిగా పుట్టడం అనేది జరిగే పని కాదు. మారీచ తపస్యధిష్ఠితః. కశ్యప ప్రజాపతి గారి తపస్సు ఉంది, సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన తపస్సు ఉంది. ఆ తపస్సుని కారణంగా ఉంచుకుని
ఆయన చేసిన తపస్సుని, నువ్వు చేసిన పయోవ్రతాన్ని, నీ కోరికని, వీటన్నిటినీ కలుపుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాక్షసుల్ని గెలవలేము అనే మాటని, రాక్షసుల్ని గెలిచినా ఒకవేళ వాళ్ళని సంహరించినా సరే నువ్వే బాధపడతావు అనేటువంటి అంశాన్ని, నీ సాత్వికతని వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నేనే నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం తీసుకున్నాను? నేను నీకు పిల్లవాడిగా పుడతాను, పిల్లవాడిగా పుట్టి నా సోదరులను నేను కాపాడుకుంటాను, నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, దాని ప్రకారం వెళ్ళి నేను కాపాడుకుంటాను అని చెప్పాడు. పిల్లల్ని కాపాడమని తపస్సు చేస్తే నేనే నీకు పిల్లవాడిగా పుడతాను అని అన్నాడు. అయితే నీ తపస్సు చాలదు, నీ భర్త కశ్యప ప్రజాపతి గారి తపస్సు కూడా దేనికి తోడవుతుంది అని చెప్పాడు. త్వయార్చితశ్చాహం అపత్యగుప్తయే పయోవ్రతేన అనుగుణం సమీడిత స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠిత. అందువల్ల ఉపధావ పతింభద్రే ప్రజాపతిమకల్మషం మాంచ భావయతీ పత్యౌ ఏవం రూపం అవస్థితం. వ్రతం అయిపోయింది, నేను సాక్షాత్కరించాను, తినే కూర్చోవద్దు, నువ్వు మళ్ళీ పతి దగ్గరికి వెళ్ళు, కశ్యప ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళు. ఉపధావ పతిం భద్రే, మంగళకరమైనటువంటి ఓ అదితి, అందరికీ మంచి చేయాలి అనే సంకల్పం ఉన్న ఓ అదితి, ప్రజాపతిం అకల్మషం, ఏ దోషమూ లేనివాడు ఆ కశ్యప ప్రజాపతి గారు, ఆయన దగ్గరికి వెళ్ళు మళ్ళీను. మాంచ భావయతి పత్యౌ, నన్ను నీ పతిలో భావన చేస్తూ ఉండు. కశ్యప ప్రజాపతి గారిని చూసినప్పుడల్లా చతుర్భుజుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు అని భావన చేస్తూ ఉండు. మాంచ భావయతి పత్యౌ, అందులోనూ ఏవం రూపం అవస్థితం, ఇప్పుడు నీకు ఏ రూపంలో సాక్షాత్కరించానో ఆ రూపంతోనే నీ పతిలో చూస్తూ ఉండు, చూస్తూ ఉంటే పైన జరగాల్సింది జరుగుతుంది అని చెప్పాడు. ఉపధావ పతింభద్రే ప్రజాపతిమకల్మషం మాంచ భావయతి పత్యౌ ఏవం రూపం అవస్థితం. బై ద వే, నైతత్ పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం అని కూడా చెప్పాడు. నైతత్ పరస్మా ఆఖ్యేయం, ఇప్పుడు జరిగింది, నేను నీతో మాట్లాడింది ఎవ్వరికీ చెప్పకూడదు, ఇంకోటితో మాట్లాడకూడదు. పృష్టయాపి, ఒకవేళ అడిగినా సరే, ఇంతకాలం ఎక్కడున్నావు, నువ్వేదో వ్రతం చేసావట కదా, శ్రీహరి సాక్షాత్కరించాడా, లేదా ఎవరైనా భగవంతుడు సాక్షాత్కరించాడా, ఏమని వరం ఇచ్చాడు అని అడిగినా సరే, కథంచన, రకరకాల దారుల్లో రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తారు కదా, ఏ రకంగా అడిగినా సరే ఈ విషయం మాత్రం ఎవరి దగ్గర బయటికి పొక్కనివద్దు. ఎందుకంటే సర్వం సంపద్యతే దేవి, అంతా బాగా జరుగుతుంది దేవి, ఓ తెలివైన దానా. దేవగుహ్యం, ఇది అతి రహస్యమైనది, సుసంవృతం, దీన్ని మనం గనక రహస్యంగా ఉంచితే జరుగుతుంది. ఇది గనక బయటికి పొక్కిందా అంతే సంగతులు అవుతుంది. ఇది గనక శుక్రాచార్యుడికో ఎవరికో పొక్కిందంటే వాళ్ళు దీనికి కావాల్సిన ముందస్తు ప్రణాళికలన్నీ వేసి ఉంచుకుంటారు, అప్పుడు నేను చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. అందువల్ల దీన్ని రహస్యంగా మాత్రం ఉంచవలసింది అని చెప్పాడు. అదితి అనే ఈ స్త్రీ మామూలు ఇల్లాలైతే కాదు, ఇరుగు పొరుగు వారిని పెట్టగొడ మీదకి పిలిచి అడిగినవి అడగనివి చెప్పేటువంటి స్త్రీ అయితే కాకపోవచ్చు, కానీ ఎవరైనా అడిగితే ఉన్నదున్నట్లుగా చెప్పే స్వభావం మాత్రం ఈవిడికుంది. ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే ఏమమ్మా ఏమైంది అంటే వాళ్ళు అడిగింది అడిగినట్లుగా చెప్పేసేస్తుంది. అలాంటి సాత్వికత ఈవిడిలో ఉంది. ఇలాంటి సాత్వికత కూడా ప్రస్తుతం పనికిరాదు. ఇప్పుడు గుహ్యంగా ఉండటం, రహస్యంగా ఉండటం, ఏం జరగనట్టు ఉండటం, కొన్నాళ్ళు రహస్యంగా ఉండి తర్వాత ఉన్నట్టుండి దాడి చేయటం, దాడి కూడా పరాక్రమంతో కాదు వేరే రకంగా దాడి చేయటం అనేదే ఇక్కడ ఉపాయం. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగినా సరే నీ సత్యసంధత్వంతో మాత్రం ఏమీ చెప్పకూడదు అనే నియమాన్ని పరమాత్మే ఆవిడికి చెప్పాడు. నైతత్ పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. ఎప్పుడైనా ఆధికారిక రహస్యాలంటే ఇంతే కదా, ఓ 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో లీక్ అవుతాయి. తర్వాత వాటిని ఆ డాక్యుమెంట్స్ని ఆ పేపర్స్ని చూసుకుని మనం ఏదో అనుకోవటమే తప్ప ఆ సమయంలో జరుగుతున్న సమయంలో మాత్రం అది బయటికి పొక్కరాదు అనే రూల్ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా అలాగే చేయమన్నాడు. ఇదైన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత అదితిర్దుర్లభం లబ్ధ్వా
హరేర్జన్మాత్మని ప్రభో. ఏతావదుక్త్వా ఇంతవరకు చెప్పి భగవంతుడు తత్రైవ అంతరధీయత ఉన్నవాడు ఉన్నట్టు మాయమైపోయాడు, అంతర్ధానమైపోయాడు. అదితి పాపం అనుకున్నదేమో ఒకటి, అందుకున్నది అంతకంటే గొప్పది. అనుకున్నది ఏంటి? నా పిల్లలు క్షేమంగా ఉండాలి అనుకుంది. అందుకున్నది దుర్లభం లబ్ధ్వా, దుర్లభం మరెవ్వరికీ దొరకనిది అందుకున్నది. ఏంటిది? హరేర్జన్మ ఆత్మని, తన కడుపులో శ్రీహరి పెరగటం లేదా తన ద్వారా శ్రీహరి జన్మించటం అనేదాన్ని పొందేసింది. శ్రీహరికి తల్లిగా మారిపోవటం అనేటువంటి పెద్ద వరాన్ని పొందింది. ప్రభోహో, సమర్థుడైనటువంటి ఆ శ్రీహరి ఇంతటి వరాన్ని ఇచ్చాడు ఆవిడికి. ఆ వరంతో ఆవిడ సంతోషించి అక్కడి నుంచి బయలుదేరింది. ఏతావదుక్త్వా భగవాన్ తత్రైవాంతరధీయత అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోహో ఉపాధావత్ పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్ సవై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత. పతి దగ్గరికి వెళ్ళింది, కశ్యప ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళింది. భక్త్యా పరయా మీసం మెలేస్తూ వెళ్ళలా. వెళ్ళినప్పుడు పతి మీద ఎంత భక్తిగా వెళ్ళాలో అంత భక్తిగా వెళ్ళింది. నాకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అని వెళ్ళలా. నువ్వు చెప్పగా నాకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నువ్వు చెప్పినట్లు చేశాను, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అని వినయంగా వెళ్ళింది. ఇది కాక భగవంతుడు ఒక మెలిక పెట్టాడు కదా, నువ్వు నీ పతిలో నన్ను చతుర్భుజ రూపంలో చూసుకోమని మెలిక పెట్టాడు కదా. కాబట్టి భగవంతుడి మీద భక్తిని కూడా పతి మీదే చూపించవలసిన స్థితిలో వెళ్ళింది ఈవిడ. పరయా భక్త్యా కృతకృత్యవత్, ఆహా సాధించాలనుకున్న దాన్ని సాధించాను అన్నట్లుగా సుఖంగా వెళ్ళింది. అన్నట్లుగా అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, పూర్తి కాబోతోంది అనే సంతోషమే ఉంది కాబట్టి కృతకృత్యవత్ వెళ్ళింది. ఆయనేమో భగవంతుడేమో మెలిక పెట్టాడు. ఏమని మెలిక పెట్టాడు? నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని మెలిక పెట్టాడు. మరి కశ్యప ప్రజాపతి గారికి చెప్పాలా వద్దా? చెప్తేనేమో భగవంతుడి మాట మీరినట్లు అవుతుంది, చెప్పకపోతేనేమో భర్తకి నిజం చెప్పకపోవటం అనే మహాదోషం వస్తుంది. ఒకవేళ పొరపాటున ఆయన అడిగితే ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అయిపోతుంది. మరి ఏం చేయాలి అదితి అంటే? అసలు ఏం చేయక్కర్లేదు. కశ్యప ప్రజాపతి గారు ఈవిడ్ని అడగలేదు. సవై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత. ఆయన ఒక్కసారి ఏకాగ్రంగా సమాధి స్థితిలో కూర్చున్నాడు. ఏం జరిగింది అని చూశాడు. చూసేసరికి వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ మొత్తం ఆయనకి తెలిసిపోయింది. ఆయన దివ్య దృష్టికి, ఆయన యోగ దృష్టికి మొత్తం అందిపోయింది. కాబట్టి ఆయన అడగలేదు, ఆయనకి తెలియకుండా కూడా లేదు. ఆయన చివరిలో పరమాత్మ చెప్పొద్దన్నాడు అనే మాటతో సహా విన్నాడు కదా యోగ దృష్టితోనూ. కాబట్టి ఆ మాట అడగనే లేదు ఆయన. కాబట్టి అదితికి నియమభంగము రాలేదు, కశ్యప ప్రజాపతి గారికి తెలియకపోవటము జరగలేదు. అంత హాయిగా సజావుగా అయిపోయింది. ఉపాధావత్ పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్ సవై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత. ప్రవిష్టమాత్మని హరేరంశం హ్య వితథేక్షణ సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః. ఇందులో కశ్యప ప్రజాపతి గారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి శ్లోకం వ్యాఖ్యానం అయిన తర్వాత చివరి పదంతో చూసుకుందాము. ఆయనకి ముందు ఏం జరిగింది, ఆ పరమాత్మ ఏం చెప్పాడనే విషయాన్ని ఆయన సమాధి స్థితిలో కూర్చొని వివరంగా చూశాడు. ఆ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నీ పతి దగ్గరికి వెళ్ళావు, వెళ్ళి ఆయనలో నా రూపాన్ని చూసుకో అని చెప్పాడు. కశ్యప ప్రజాపతి గారిలో పరమాత్మ రూపం ఎలా కనిపిస్తుంది అదితికి అంటే ప్రవిష్టం ఆత్మని హరేరంశం హ్యవితథేక్షణ. ఆ భగవంతుడు చతుర్భుజ రూపంతో, సూక్ష్మ రూపంతో కశ్యప ప్రజాపతిలోకి చేరాడు. చేరిన సంగతి కశ్యప ప్రజాపతి గారికే ముందు తెలిసింది. ఎందుకంటే అవితథేక్షణ, ఆయన సత్యదృష్టి ఉన్నవాడు. సత్యమైనటువంటి పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నా, ఏ ఏ రూపాల్లో ఉన్నా కనిపెట్టగలిగినవాడు. అలాంటివాడు ఈ చతుర్భుజ రూపంతో నన్ను ఆవహించి ఉన్నాడు అనే విషయాన్ని ముందుగా కనిపెట్టేశాడు. అదితికి కనిపించటానికి, అదితి దృష్టికి ఈ విధంగా కనిపించటానికి ఈయన ఈ రూపంతో నన్ను ఆవేశించుకుని ఉన్నాడన్నమాట అని ఆయన ముందుగానే అర్థం చేసుకున్నాడు. చేసుకుని
ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణ సహ అదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం. తనలో ఆవేశించినటువంటి ఆ చతుర్భుజమూర్తిని తాను కూడా భావన చేస్తూ, ఆ రూపాన్నే చూస్తూ, ఆ రూపాన్నే భావన చేస్తూ ఉండేటువంటి అదితిలో తను చాలా కాలం పాటు కష్టపడి సాధించుకున్నటువంటి తపస్సుతో సహా ఈ ప్రభావాన్ని ప్రవేశపెట్టాడు. అదితికి ఈ శక్తిపాతం అనే దాన్ని చేశాడు. సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం. అందులో తనను ఆవేశించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రభావము ఉంది, తాను సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావము ఉంది. రెండు ప్రభావాల్ని అదితిలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టేటప్పుడు సమాహితమనాహ, చాలా మనస్సుని కుదుటపరుచుకుని, మనస్సును ఏకాగ్రం చేసుకుని, మనస్సులో ఏ రకమైన మాలిన్యాలు లేకుండా జాగ్రత్తగా చేశాడు. రాజన్, ఓ రాజా, ఓ పరీక్షిత్తు, రాజుకి ఎంత సంక్లిష్టమైన పరిస్థితి వస్తుందో అంత సంక్లిష్టమైన పరిస్థితి కశ్యప ప్రజాపతి గారికి వచ్చింది. ఒక రాజుకి ప్రజలందరూ కూడా సమానమే, తన పాలనలో ఉండే ప్రజలందరూ కూడా సమానమే. కానీ తన పాలనలో ఉండేటువంటి ప్రజలలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే వాళ్ళని తానే శిక్షించాలి రాజు శిక్షించాలి. అంటే తన పిల్లల్లో ఒక పిల్లవాడిని ఓ దెబ్బ వేసినట్టు చేయాలి. ఒక పిల్లవాడిని దెబ్బ వేయటం అనేది తండ్రిగా ఎంత కష్టం. రాజుగా తన పాలనలో ఉండే అందరూ సమానంగా ఉండేటువంటి ప్రజల్లో కొంతమందిని శిక్షించడం అనేది ఎంత కష్టం. అంత కష్టం ఈ కశ్యప ప్రజాపతి గారికి వచ్చింది. వచ్చినా సరే ఆయన సమాహితమనాహ, తన యొక్క మనస్సుతో దాన్ని సర్దేసుకున్నాడు. సర్దేసుకుని దారుణి అగ్నిం యథా అనిలః, చెక్కలో దాగి ఉండేటువంటి అగ్గిని ఎలాగైతే గాలి అనేటువంటి వాడు రాజేస్తాడో, చెక్కలో దాగి ఉన్న అగ్గిని రాపిడికి గురి చేసి ఎలాగోలాగా బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు గాలి యొక్క సహాయం లేకపోతే అది పెరగలేదు. గాలి కావాలి. ఆ గాలి కూడా ఎంత మేరకు కావాలో అంత మేరకే కావాలి. ఎక్కువైతేనేమో ఈ అగ్గి ఎగిరిపోతుంది, తక్కువైతేనేమో సరిపోదు. సరిగ్గా దానికి ఎంత కావాలో అంతైతే అది మళ్ళీ పెరుగుతుంది. అలా ఈయన ఒక దారువు నుంచి నిప్పు పుట్టేటప్పుడు వాయువు అనేది ఎలా సహాయం చేస్తుందో అలా సహాయం చేశాడు. దారువు నుంచి నిప్పు ఏదో వేరే క్రియ ద్వారా పుడుతోంది, కానీ వాయువు దానికి సహాయం చేసినట్లుగా చేశాడు. ఏం చేశాడు? సమాహితమనాహ, వాయువులాగా, అగ్గికి వాయువులాగా ఏం సహాయం చేశాడు అంటే, మనం చిన్న స్థాయిలో ఉదాహరణ మాట్లాడుకున్నాము. అడవిలో కార్చిచ్చు గురించి ఆలోచిస్తే కార్చిచ్చులో 2 చెక్కలు లేదా 2 చెట్లు, ఎండిన 2 కట్టెలు రాసుకుంటూ ఉంటే ఆ చెట్ల ద్వారా వచ్చినటువంటి వాయువు దానికే సహాయం చేసి ఆ నిప్పే పెరిగేటట్లు చేసి ఆ నిప్పు పెద్ద జ్వాల అయ్యేటట్లు చూసి చివరికి ఎంత మేరకు ఈ అగ్ని యొక్క సామర్థ్యం, కార్చిచ్చు యొక్క సామర్థ్యం ప్రకారం ఎంత మేరకు అడవి కాలిపోవాలో అంత మేరకు అడవి కాలటానికి ఆ వాయువు సహాయం చేస్తుంది. ఈ వాయువుకి ఈ అడవి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయమూ లేదు. ఈ అడవిని కాల్చేసేయాలి అనే అభిప్రాయం లేదు. వాస్తవానికి ఈ అడవి ద్వారానే గాలి అనేది ఎక్కువ వీస్తోంది. అడవి ద్వారా వీచే, అడవి మీద ఏ భేదాభిప్రాయము లేనటువంటి గాలి అడవిని కాల్చేసేటువంటి అగ్నికి సహాయం చేయటం అనేది జరుగుతుంది. ప్రకృతిలో అలా జరుగుతుంది. అలాగే తన పిల్లలే రాక్షసులు కూడా. దితి అనే ఆవిడ తన భార్యే, ఆ దితి వంశజులే రాక్షసులు కూడాను. తన పిల్లల వరుసలోకే వస్తారు వాళ్ళు. తన దేవతలు కూడా తన పిల్లలే. తన పిల్లలు కొట్టుకుంటూ ఉంటే అందులో కొంతమందికి పక్షపాతం చేయటం అనేది ఆయన యొక్క సమ్మతం కాదు, ఆయన యొక్క అభిమతం కాదు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరే చూసుకోవాలి. యుద్ధాలో మరొకటో ఏదో ఒకటి, వాళ్ళ సాధనలు, వాళ్ళ పరాక్రమాలు, వాళ్ళ తపస్సులు, దాంతో వాళ్ళు సర్దుకోవాలి తప్ప అందులో నేను తలపెట్టను అని అనుకునే టైప్ అయినా. అలాంటి వాడు ఇప్పుడు పరమాత్మే రంగంలోకి దిగి, ఆ రంగంలోకి దిగటానికి తన భార్యే కారణమయ్యి ఈ పరమాత్మ భార్య కలిసి ఇలా చేస్తూ ఉండటంతో ఏమనుకున్నాడు, ఇది నేను అనుకున్నది కాదు. వాళ్ళు తప్పు చేస్తే పరమాత్మ అంతటి వారు దిగి వచ్చి వాళ్ళని దిద్దుతానంటే
నేను దానికి సహకరించడం తప్ప చేయగలిగింది లేదు అని అనుకున్నాడు. అనుకుని తన పిల్లలలో కొంతమంది అయిన ఒక వర్గానికి చెందిన రాక్షసుల్ని వాళ్ళు ఇప్పుడు కూర్చున్నటువంటి స్థానం నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ తన పిల్లలో కొంతమంది అయిన దేవతల్ని స్వస్థానాలకి చేర్చడానికి వీలుగా పరమాత్మ వస్తున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క రాకకి ఎంతమేరకు సహాయం చేయాలో అంతమేరకు సహాయం చేశాడు. చేసేటప్పుడు వీళ్ళ మీద ద్వేషము లేకుండా, వీళ్ళ మీద అతి ప్రేమ లేకుండా, పక్షపాతం లేకుండా, వ్యామోహం లేకుండా సమాహిత మనస్సుని సమానం చేసుకుని చేశాడు. ఆయన ఈ సమస్యని చాలా కష్టపడైనా సరే చాలా జాగ్రత్తగా నిభాయించి పరమాత్మ రావటానికి కావలసిన దారిని ఏర్పాటు చేశాడు. దానికి తన తపస్సును తోడు చేశాడు. ప్రవిష్టం ఆత్మని హరేరంశం హ్య వితథేక్షణ సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిల. అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభి. ఈ వ్యవహారాన్ని ఎవ్వరికీ చెప్పద్దన్నాడు పాపం పరమాత్మ. కశ్యప ప్రజాపతి గారికి తెలిసిపోయింది. ఆయన ఏం చేయాలో అది చేశాడు. కశ్యప ప్రజాపతి గారితో పాటుగా అన్ని లోకాలకి పైన సత్యలోకంలో కూర్చుని కళ్ళు ఇంతంత లావు చేసుకుని ఈ పరమాత్మ ఎక్కడెక్కడ అవతరిస్తున్నాడు అని కిందకి చూస్తూ ఉండేటువంటి హిరణ్య గర్భుడు కూడా చూసేశాడు వ్యవహారం మొత్తాన్ని. అదితేర్ధిష్ఠితం గర్భం, ఓహో అదితి గర్భంలోకి పరమాత్మ చేరాడు అని పైనుంచి ఆయన గమనించాడు. భగవంతం సనాతనం ఎప్పుడూ ఉండే శాశ్వతుడైనటువంటి భగవంతుడు అదితి గర్భంలోకి పుట్టడానికి చేరాడు అని చూశాడు. చూసి ముక్కును వేలేసుకున్నాడు. హిరణ్య గర్భో విజ్ఞాయ, హిరణ్య గర్భుడు చూశాడు. ఎందుకు చేరాడు ఈయన అదితి గర్భంలోకి ఎందుకు చేరాడు అని ఆలోచించాడు. ఆలోచించి ఓహో ఇప్పుడు పని ఇది జరగాల్సింది అందుకని చేరాడు అని అనుకుని సమీడే గుహ్యనామభి, భగవంతుడు అవతరిస్తే ముందు నేనుండాలి, నేనుండి ఆయనకి మొదటి స్తుతి వాక్యాలు పలకాలి అనే ఉద్దేశంతో ఆయన గుహ్యనామాలతో భగవంతుడు చేయబోయే పనులను కూడా అందులోకి కలగలిపి కొన్ని గుహ్యనామాలతో భగవంతుడిని స్తుతి చేశాడు, పైనుంచే స్తుతి చేశాడు. అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభి. బ్రహ్మోవాచ జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః అని అన్నాడు. జయ, నువ్వే అందరికంటే సర్వోత్కృష్టంగా ఉండు, నువ్వే సర్వోత్కృష్టుడివి, నువ్వు జయ సర్వోత్కృష్టుడిగా ఉండు. ఉరుగాయ, మహాత్ములు గానం చేస్తే ఆ గానానికి యోగ్యుడమైనటువంటి ఓ ప్రభువా, భగవన్ షడ్విధైశ్వర్య సంపన్నుడా, నువ్వు ఎప్పుడూ సర్వోత్కృష్టంగా ఉండు. ఉరుక్రమ, విస్తారమైనటువంటి పాద విన్యాసాలు కలిగినటువంటి ఓ ప్రభో నమోస్తుతే, నీకు నమస్కారం. భవిష్యత్తులో ఇదే పని చేయబోతున్నావు. నమో బ్రహ్మణ్యదేవాయ, బ్రాహ్మణులకి బ్రహ్మజ్ఞానులకి హితంగా ఉండేటువంటి ఓ ప్రకాశ స్వరూపుడా, నీకో నమస్కారం. ఈ రూపంతో నువ్వు కొంతమందికి నీ తత్వజ్ఞానాన్ని అందించబోతున్నావు. ఈ రూపంతో నీ వ్యాప్తిని మరొకసారి అందరికీ తెలియజేయబోతున్నావు, వాళ్ళకి హితం చేయబోతున్నావు. కాబట్టి అలా బ్రహ్మజ్ఞానం కావలసిన వాళ్ళకి హితం చేయబోయేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. త్రిగుణాయ నమో నమః, దానికోసం 3 గుణాలను కూడా నెత్తికెత్తుకున్నావు కదా, ఆ త్రిగుణాలతో కూడిన నీకు మరొక నమస్కారం. జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. నువ్వు అదితి అడక్కపోయినా అదితి గర్భంలోకి ఎందుకు చేరావు అని నాకు తెలుసయా. నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే. ఈవిడ గత జన్మలో పృశ్ని అనే పేరుతో ఒక స్త్రీ, ఆ జన్మలో ఆవిడికి నువ్వు పిల్లవాడిగా పుడతానని మాటిచ్చి పిల్లవాడిగా పుట్టావు. ఆ జన్మలో నీకు పృశ్ని గర్భ అని పేరు. పృశ్ని అనే ఆవిడ గర్భంలోకి చేరి ఆవిడ ద్వారా బయటకు వచ్చావు అనే అర్థంలో ఆ పేరుంది. నమస్తే పృశ్ని గర్భాయ, నీకు నమస్కారము.
ఆవిడికి ఒక్క జన్మలో వస్తానని మాట ఇవ్వలేదు, 3 జన్మల్లో వస్తానని మాట ఇచ్చావు. ఆవిడ రెండో జన్మ ఇది, అదితి అనే జన్మ. కాబట్టి అదితిగా ఆవిడ అడక్కపోయినా ఆవిడ గర్భంలోకి మళ్ళీ ప్రవేశించి బయటికి రావటానికి నువ్వు పూనుకున్నావు. నేను కనిపెట్టేశానయ్యా, నమస్కారము పృశ్నిగర్భాయ. అయితే ఒక గర్భంలో చేరినంత మాత్రాన నువ్వు సాధారణ జీవుడివైతే కావు, వేదగర్భాయ. వేదాన్ని నీ గర్భంలో ఉంచుకుని వేదాలనే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయటికి తీసుకొచ్చిన వాడివి, వేద ఉపదేష్టవి, వేద ఉపాదానుడివి. అలాంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మవే నువ్వు. కాబట్టి సర్వజ్ఞుడైన పరమాత్మవైన నీకు నమస్కారము. ఏదో గర్భంలో చేరిపోయాడు కదా అని సాధారణ జీవుడివైతే నువ్వు కావు, వేద ప్రతిపాద్యమైనటువంటి వేదాలు తమ గర్భంలో దాచుకున్నటువంటి తత్వానివే నువ్వు. అలాంటి వేద ప్రతిపాద్యమైన తత్వంగా నీకు ఒక నమస్కారము. వేదగర్భాయ నమః. వేదసే, అన్నీ తెలుసుకున్న సర్వజ్ఞుడమైనటువంటి నీకు తప్పనిసరిగా నమస్కారము. త్రినాభాయ, ముల్లోకాలను నీ బొడ్డు దగ్గర ఉంచుకుని నీ కడుపులో ఉంచుకుని కావలసినప్పుడు అలా బయటికి ఉమ్మేస్తూ ఉండటం, అక్కర్లేనప్పుడు మళ్ళీ మింగేస్తూ ఉండటం చేసేటువంటి నీ త్రినాభ రూపానికి చక్కటి నమస్కారం. త్రిపృష్ఠాయ, ఈ ముల్లోకాలకి అవతలి వైపు, ముల్లోకాలు అంటే కింద ఉండేటువంటి పాతాళం లాంటి లోకం, మధ్యలో ఉండే భూమి, ఆ పైన ఉండేటువంటి పై ఆకాశం లేదా స్వర్గం, లేదా భూహు భువః శుభః అనే ముల్లోకాలు. ఆ ముల్లోకాల కంటే పైన అవతలి వైపు ఈ ముల్లోకాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి నీ పరిశుద్ధ స్వరూపానికి మరొక నమస్కారం. త్రిపృష్ఠాయ. శిపివిష్టాయ, నీ శిపివిష్ట అనే పేరుతో నీకు యాగం చేస్తేనే ఈ అదితి యొక్క గర్భంలోకి నువ్వు ప్రవేశించావు కదా, నీ శిపివిష్ట రూపానికి కూడా ఒక నమస్కారం. శిపివిష్ట అంటే అక్కడ కశ్యప ప్రజాపతి గారి మాటల్లో వచ్చింది, అప్పుడు మనం దానికి అర్థం చెప్పుకోలేదు. హిరణ్యగర్భుడి నోట్లోంచి వచ్చినప్పుడే చెప్పుకుందామని ఆగాము. ఆ హిరణ్యగర్భుడిలోంచి నోట్లోంచి ఇప్పుడు వచ్చింది శిపివిష్ట అని. శిపి అంటే, ఈ శిపివిష్ట అనే పదానికి వేదమే అర్థం చెప్పింది. యజ్ఞోవై విష్ణు పశవశిపి అని. పశువుల్లాంటి అజ్ఞానులైనటువంటి జీవులు శిపి అనే పదానికి అర్థం. ఈ అజ్ఞానులైనటువంటి జీవులు ఏదో ఒక శరీరాన్ని తీసుకుంటే ఆ శరీరంలోకి ఆ జీవులతో సహా కూడా ఈయన ప్రవిష్టుడవుతాడు. విష్టాయ, అందులోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాళ్ళతో పాటుగా ఉంటాడు, కానీ వాళ్ళలాగా ఉండడు. వాళ్ళతో పాటుగా ఉంటాడు, వాళ్ళతో పాటుగా ఉండి వాళ్ళలాగా భోగాలను అనుభవించడు, కేవలం సాక్షిగా ఉంటాడు. వాళ్ళతో పాటుగా ఉంటాడు, వాళ్ళు పనిచేస్తుంటే అంతర్యామిగా నిలబడతాడు. అలాంటి అంతర్యామి అనే అర్థంలో శిపివిష్ట అనే పదం ఉంది. జీవులందరికీ అంతర్యామిగా ఉండేటువంటి నీవు ప్రతి జీవుడి తాలూకు హృదయంలో, ప్రతి జీవుడి తాలూకు శరీరం తాలూకు హృదయంలోకి జీవుడితో పాటుగా ప్రవేశించే నువ్వు ఆశ్చర్యం, ఈరోజు గర్భంలోకి ప్రవేశించావు, చాలా గొప్పవాడివి. శిపివిష్టాయ తే నమః అన్నాడు. వాస్తవానికి గర్భంలోకి ప్రవేశించావు, కానీ నువ్వు పరిచ్ఛిన్నుడివైతే కావు, నువ్వు వ్యాపకుడివి. విష్ణవే, వ్యాపకుడివైనటువంటి నీవు నీ యొక్క వ్యాప్తిని కాసేపు పక్కన పెట్టినట్లుగా గర్భంలోకి ప్రవేశించావు. చాలా సంతోషం, నమో విష్ణవే అని అన్నాడు. నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేదసే త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే అని. ఇది కాక చెప్పాడు, త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు కాలో భవాన్ ఆక్షిపతీశ విశ్వం శ్రుతో యథాంతః పతితం గభీరం. నీ యొక్క ప్రభావం ఈ గర్భంలోకి ప్రవేశించావు అనే తీరులో చూస్తే అర్థమవ్వదు, ఈ గర్భం నుంచి బయటికి చూస్తేనే తెలుస్తుంది. త్వమాదిరంతో భువనస్య మధ్యం, ఈ భువనానికి మొత్తం సృష్టి మొత్తానికి ఆదివి అంతానివి మధ్యానివి స్థితివి ఉత్పత్తి స్థితి లయాలన్నీ నువ్వే. త్వమాదిరంతో భువనస్య మధ్యం. ఇంత భువనం మొత్తానికి ఆది స్థితి లయాలు చేయగలిగిన నీ శక్తి నీకుందా? అబ్బో, అనంత శక్తి,
అనంతమైనటువంటి శక్తి ఉంది, లేదా అనంత శక్తులు కలిగినటువంటి మాయ, లేదా అనంత శక్తి రూపిణి అయినటువంటి మాయ నీకు సహాయంగా ఉండనే ఉంది. అందువల్లే అనంత శక్తిం పురుషం యమాహు, నిన్ను అనంత శక్తులు కలిగిన మాయను కలిగిన పురుషుడివిగా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారు, లేదా వేదవాక్యాలు చెబుతూ ఉన్నాయి. నువ్వు కాలో భవాన్, కాలస్వరూపుడివి. ఆక్షిపతీశ విశ్వం, ఈశ ఓ సమర్థుడా, నువ్వు మొత్తం విశ్వం మొత్తాన్ని నువ్వు లాగి పట్టి ఉంచుతావు, కావాలంటే లాగేసుకుని కూడా ఉంటావు. ఎలా అంటే స్రోతో యథాంతః పతితం గభీరం. పెద్ద నది, ఆ నదిలో సుడిగుండాలు, ఆ సుడిగుండాలు చిన్న గడ్డి పరక అందులో పడ్డా సరే లోపలికి లాగేసుకుంటాయి దాన్ని. గడ్డి పరక చిన్నదైనా లాగేసుకుంటాయి, పెద్ద వస్తువు ఏమైనా వెళ్ళినా సరే వాటి బలానికి దాన్ని కూడా లాగేసుకుంటాయి. అలా స్రోతో యథాంతః పతితం గభీరం తృణాదికం, సుడిగుండాలు ఎలాగైతే లాగేసుకుంటాయో నదుల్లోని సుడిగుండాలు, అలా నువ్వు అన్నిటినీ లాగేసుకుంటావు, అన్నిటినీ మింగేస్తావు. అంత అనంతమైన శక్తి నీకుంది. త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు, కాలో భవాన్ ఆక్షిపతీశ విశ్వం స్రోతో యథాంతః పతితం గభీరం. ఇది నీ అసలు శక్తి అని అనుకుంటే, త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణు, దివౌకసాం దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. ఇలాంటి వాడివి ఏంటి, ఎలాంటి వాడివి? త్వమాదిరంతో భువనస్య మధ్యం అనే పేరుతో ప్రసిద్ధుడమైన వాడివి నువ్వు. నీకు జన్మ ఎక్కడి నుంచి ఉంటుందయా? త్వం వై ప్రజానాం స్థిర జంగమానాం ప్రజాపతీనాం అసి సంభవిష్ణు. ఈ లోకంలో ఉండేటువంటి పుట్టిన ప్రతి వస్తువుకి నువ్వే కదా కారణం. ప్రజానాం స్థిర జంగమానాం, ప్రజా అంటే ప్రజలోని కాదు, పుట్టిన ఏదైనా వస్తువు, ప్రజాయతే ఇది ప్రజా, పుట్టిన ప్రతి వస్తువు అది స్థిరం కావచ్చు, కదిలేది కావచ్చు. అసలు ఇలా సృష్టిలో భాగమైపోయి సృష్టి చేస్తున్నామని అనుకునేటువంటి ప్రజాపతీనామపి, ప్రజాపతులకు కూడా, కశ్యపాది ప్రజాపతులకు కూడా, చివరికి ఇప్పుడు నీ తండ్రిగా ఆ హోదాలో కూర్చున్న కశ్యప ప్రజాపతి గారితో సహా అందరికీ కూడా సంభవిష్ణువు నువ్వే కదా ఉత్పత్తి కారణమవుతావు. అలాంటి వాడివి అందరికీ ఉత్పత్తికి కారణమయ్యే నువ్వు జన్మను ఎలా భరిస్తావు? లేదా అందరికీ ఉత్పత్తి కారణమయ్యే నీకు జన్మ అనేది ఉండనే ఉండదు కదా. కాబట్టి ఇది నీకు జన్మ కాదు. కానీ దివౌకసాం దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. దేవా, ఓ పరమాత్మ, దివౌకసాం స్వర్గంలో హాయిగా నివాసం ఉండవలసినటువంటి వాళ్ళు, దివశ్చ్యుతానాం ఆ స్వర్గం నుంచి శత్రువులు వచ్చి తాపు తన్నేసరికి పారిపోయి ఎక్కడో దాక్కున్న వాళ్ళు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఆశ్రయంగా ఉండదలుచుకున్నావు. ఎలా అంటే సముద్రంలో పడి మునిగిపోతున్నటువంటి వాడికి, సముద్రంలో మునిగి ఎంత లోతు కడతామో తెలియదు అని బాధపడుతున్న వాడికి తేలేందుకు వీలుగా ఉండేటువంటి పడవలాగా నువ్వు ఆశ్రయం అవ్వదలుచుకున్నావు. అందుకు దేవతల కోసం, దేవతల్ని మళ్ళీ స్వస్థానాలలో కూర్చోపెట్టడం కోసం నువ్వు గర్భంలో చేరినట్లుగా నాటకం ఆడుతున్నావు. నీకు జన్మ లేదు, జన్మ లేనివాడివి నువ్వు, జన్మతో సంబంధమే లేనివాడివి నువ్వు, అదితి కడుపులోకి చేరి ఈ జన్మ నాటకం ఆడబోతున్నావు అని హిరణ్యగర్భుడు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని స్తుతి చేశాడు. త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనాం అసి సంభవిష్ణు, దివౌకసాం దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు అనే ఈ శ్లోకంలో. దీంతో 28 శ్లోకాలు ఉన్నటువంటి వామన ప్రాదుర్భావం అనే పేరుతో ఉండే 8వ స్కంధంలోని 17వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో అదితి గారు కశ్యప ప్రజాపతి గారు చెప్పినట్లుగా పయోవ్రతాన్ని చేయటం, ఆ పయోవ్రతానికి సంతోషించిన పరమాత్మ ఆవిడికి ప్రత్యక్షమవ్వటం, ప్రత్యక్షమయ్యేసరికి ఆవిడ మాటల్ని కూడదేసుకుని స్తుతి చేయటం, ఆ స్తుతిలోనే తన కోరికను మొత్తాన్ని వెల్లడించడం. పరమాత్మ మాత్రం మనకి యుద్ధం వద్దమ్మా, యుద్ధం వస్తే అందరూ బాధపడతారు, నువ్వు బాధపడతావు, యుద్ధం వద్దు, యుద్ధం లేకుండానే మనం దీన్ని ఏదో విధంగా సర్దుకుందామని చెప్పటము,
చివరికి నేనే నీ పిల్లవాడిగా పుడతానులే, పిల్లవాడిగా పుట్టి ఏదో ఉపాయం చేసి వాళ్ళ పని చూస్తానులే అని అనటము, కశ్యప ప్రజాపతి గారిలో ఈయన చతుర్భుజ రూపంలో ఆవేశించటము, ఆయన తన తపస్సుతో సహా ఆ రూపాన్ని అదితి గర్భంలోకి ప్రవేశపెట్టడము, ఆ రూపం అదితి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత హిరణ్యగర్భుడు అక్కడికి వచ్చి లేదా పైనుంచే కానీ ఆ పరమాత్మను జన్మలేని నీవు జన్మ తీసుకుంటున్నట్లుగా నాటకమాడుతున్నావు అనే అర్థంలో స్తుతి చేయటము, అలాగే ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క విశేషాలని ఆయన గానం చేయటము అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడిన అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. పరమాత్మ చెప్పే మాటల్లో ఒక మాట జాగ్రత్తగా గమనించాలి. శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్ అనేటువంటి మాట. శ్రద్ధ, పని చేసేందుకు వీలైనటువంటి శ్రద్ధ ఎంత బాగుంటే ఫలితం అంత బాగుంటుంది. అందులో అది పూజాదులకి సంబంధించిన వ్యవహారం అయితే ఆ శ్రద్ధ ఎంత ఉత్తమంగా ఉంటే ఫలితం అంత ఉత్తమంగా ఉంటుంది. శ్రద్ధ అనేది రెండు రకాలు. ఫలితం మీద శ్రద్ధ, చేసే పూజ చేసే లేదా పూజ్యుడైనటువంటి పరమాత్మ మీద శ్రద్ధ. ఫలితం మీద శ్రద్ధ ఉంటే ఫలితం మాత్రమే దక్కుతుంది. ఫలితం మీద కాకుండా శ్రద్ధ కనుక పరమాత్మ మీద ఉంటే పరమాత్మే వెంటబడి నేనే నీ పిల్లవాడిని అయిపోతాను, నేనే నీ తరపున ఆలోచిస్తాను అనే స్థాయిలో ఉంటుంది అనే మాట. దీన్ని ఇంతవరకే చెప్పుకుందాము. మిగతా వాటిని ఏం ముట్టుకోవద్దు. మిగతావన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. సాత్వికతతో ఉండేవాళ్ళు ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చాలా చిన్న 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 విషయాలు. శిపివిష్ట అనేది చాలా పెద్ద విషయం. అలాగే బ్రహ్మగారు హిరణ్యగర్భుడు స్తుతి చేసినటువంటి వాక్యాలన్నీ పరమాత్మతత్వానికి కావలసిన, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానాలన్నీ కూడా ముఖ్యమైన విషయాలే. కానీ మనమున్న స్థాయికి శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్ అనే మాట చాలా చాలా ప్రధానమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకుందాము. శ్రద్ధ రెండు రకాలుగా ఉంటుంది అని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుందాము. ఫలితం మీద శ్రద్ధ, పరమాత్మ మీద శ్రద్ధ అనే తీరులో ఉంటుంది అని. ఏది మంచిది అనే విషయాన్ని మనమే నిర్ణయించుకుందాము. మన మనసుల్లో మాత్రం సాత్వికమైన, ఉదారమైన మంచి శ్రద్ధ బాగా పరిఢవిల్లాలని భక్తజన మానస సరసీరుహ నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితం యత్సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్ ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుం ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైః హతానాం యుధి విద్విషాం స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖిత ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశశ్రియః నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి ప్రాయోధునా తే సురయూథనాథాః అపారణీయా ఇతి దేవి మే మతిః యత్తేనుకూలేశ్వర విప్రగుప్తాః న విక్రమస్తత్ర సుఖం దదాతి అథాప్యుపాయో మమ దేవి చింత్యః సంతోషితస్య వ్రతచర్యయా తే మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్ త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః ఉపధావపతిం భద్రే ప్రజాపతిమకల్మషం మాంచ భావయతీ పత్యౌ ఏవం రూపమవస్థితం
నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. శ్రీశుక ఉవాచ ఏతావదుక్త్వా భగవాన్ తత్రైవాంతరధీయత అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్ స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత ప్రవిష్టమాత్మని హరేః అంశం హ్యవితథేక్షణః సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం సమాహితమనారాజన్ దారుణ్యగ్నిం యథానిలః అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః. బ్రహ్మోవాచ జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోऽस्तु తే. నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే. త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహుః. కాలో భవానాక్షిపతీశ విశ్వం శ్రోతో యథాంతః పతితం గభీరం. త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణుః. దివౌకసాన్ దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరిమమజ్జతోప్సు. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే వామన ప్రాదుర్భావే సప్తదశోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.